మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని తమ తమ ధ్వజముల నొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గల వారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా వారిలో లెక్కించబడిన పురుషులు 74,600 మంది. అతని సమీపమున ఇశ్శాఖారు గోత్రికులు దిగవలెను. నూయారు కుమారుడైన నెతనేలు ఇశ్శాఖారు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన పురుషులు 54,400 మంది. అతని సమీపమున జెబూలూను గోత్రికులు ఉండవలెను. హేలోను కుమారుడైన ఏలియాబు జెబూలూనీయులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు 57,400 మంది. యూదా పాళెంలో లెక్కించబడిన వారందరూ వారి సేనల చొప్పున 186,400 మంది. వారు ముందర సాగి నడవవలెను. రూబేను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయారు కుమారుడైన ఏలీనూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు 46,500 మంది. అతని సమీపమున షిమోను గోత్రికులు దిగవలెను. నూరిషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమియోను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు 59,300 మంది. అతని సమీపమున గాదు గోత్రం ఉండవలెను. రగుయేలు కుమారుడైన ఏలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు 45,650 మంది. రూబేను పాళెంలో లెక్కించబడిన వారందరూ వారి సేనల చొప్పున 151,450 మంది. వారు రెండవ తెగలో సాగి నడవవలెను. ప్రత్యక్షపు గుడారము లేవీల పాళెముల నడుమున సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడు తన తన వరుసలో సాగి నడవవలెను. ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాళెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనష్షే గోత్రం ఉండవలెను. పెదానూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు 32,200 మంది. అతని సమీపమున బెన్యామీను గోత్రము ఉండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిము పాళెములో లెక్కించబడిన వారందరూ వారి సేనల చొప్పున 108,000 మంది. 80,100 మంది. వారు మూడవ గుంపులో సాగి నడవలెను. దాను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషదాయి కుమారుడైన అహీయెజెరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు 62,700 మంది. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు 41,500 మంది. అతని సమీపమున నాప్తాలి గోత్రికులు ఉండవలెను. కెనాను కుమారుడైన అహీరా నాప్తాలి కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కించబడిన వారు 53,400 మంది. దాను పాళెంలో లెక్కించబడిన వారందరూ 157,600 మంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవలెను. వీరు ఇశ్రాయేలీయులలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కించబడిన వారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములో లెక్కించబడిన వారందరూ 6,03,550 మంది. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీయులలో తమను లెక్కించుకొనలేదు.
ఇట్లు ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పున తమ తమ పితరుల కుటుంబముల చొప్పున ప్రతివాడు తన ధ్వజమును బట్టి దిగుచు సాగుచుండిరి.